నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ప్రవాసుల జీవనానికి అత్యుత్తమ నగరాల జాబితాలను మనం చూసుకుంటే మెర్సెస్ తన యొక్క తాజా నివేదికలో వెల్లడించింది. వివరాలేకి వెళితే ప్రపంచవ్యాప్తంగా 450 నగరాలలో అయితే ఈ యొక్క సంస్థ సర్వే నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క సర్వేలో మిడిల్ ఈస్ట్ లో గల్ఫ్ దేశాలలో దుబాయ్ మొదటి స్థానంలో ఉండగా అబుదాబి 2వ స్థానంలో నిలిచింది. అలాగే అరబ్ దేశాలలో దోహా 3వ స్థానంలో ఉంది. ప్రవాస జీవన నాణ్యత ర్యాంకింగ్స్ లో అరబ్ ప్రపంచంలో మస్కట్ 4వ స్థానంలో ఉందని చెప్పేసి, అలాగే జురీచ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అత్యుత్తమ ప్రజాసేవలు, తక్కువ నేరాల రేట్లు, ఉత్సాహభరితమైన సాంస్కృతిక దృశ్యాలు, సమర్థవంతమైన మౌలిక సదుపాయాలు మరియు అధిక సుస్థిరత మద్దతును పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేసి ఈ యొక్క నివేదికను విడుదల చేశామని చెప్పి ఆ యొక్క సంస్థ వెల్లడించింది. అలాగే కువైట్ దేశం విషయానికి వస్తే గల్ఫ్ దేశాలలో 5వ స్థానంలో ఉంటే అరబ్ దేశాలలో 9వ స్థానంలో నిలిచింది. ప్రవాస జీవన నాణ్యత ర్యాంకింగ్స్ లో ప్రపంచవ్యాప్తంగా కువైట్ సిటీ మనం చూసుకుంటే 139వ స్థానంలో నిలిచిందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. గల్ఫ్ దేశాలలో చూసుకున్నా సరే గల్ఫ్ దేశాలు 6 దేశాలు ఉంటే అందులో 5వ స్థానంలో ఉంది. అంటే కువైట్ దేశం ప్రవాసుల యొక్క అత్యుత్తమ జీవితం ఇవ్వడంలో లాస్ట్ లో ఉందని చెప్పేసి మరొకసారి రుజువైందని చెప్పేసి ఈ యొక్క నివేదికతో అర్థమయ్యింది. అలాగే పూర్తి స్థాయిలో కువైట్ లో సర్వే నిర్వహిస్తే గాని అసలు విషయాలు బయటపడతాయని చెప్పేసి కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి కువైట్ లో 10 లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. కువైట్ లో మీ యొక్క జీవితం ఎలా ఉందని చెప్పేసి, కువైట్ దేశం ప్రవాసులు ఉండేందుకు అనుకూలంగా ఉందా లేదా అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.